మిగిలిన వాటిని బలపరచుకోండి. దేవునికి స్తోత్రం. మిగిలిన వాటిని బలపరచుకోకపోతే ఇవి సస్తే వాటమ్మటి మిగిలిన అవి బలపరచబడినవి కూడా సస్తాయి. కనుక మీరు ఏం చేయాలంటే మిగిలిన వాటి కొరకు మీరు ప్రయాసపడండి. మిగిలిన వాటిని బలపరుచుకోండి. అప్పుడు మీరు సంపూర్ణులు అవుతారు. దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు యేసయ్య పోలికలోకి వస్తారు. ఇది ఈ బాధ అంతా ఏంటయ్యా అంటే యేసయ్య పోలికలోనికి మనం రావాలని. ఒకప్పుడు మనం దేవుని పోలికలో ఉన్నటువంటి వారమే. దేవుని పోలికలో ఉన్నటువంటి వారము మనం ఏం చేస్తామంటే అతిక్రమము ద్వారా ఆజ్ఞను అతిక్రమించిన దానిని బట్టి ఆయన పోలికను మనం పోగొట్టుకున్నాము. కనుక ఆ పోలికలోనికి మరలా రావాలి అంటే మనము అన్ని విషయాలలో మనము మరొకసారి సరి చేసుకుంటూ, మరొక్కసారి బలపరచబడుతూ, మరొక్కసారి నాలో ఏ లోపం ఉందా, నాలో ఏ బలహీనత ఉందా, నాలో ఏ చెడు గుణం ఉందా అని ఎప్పటికప్పుడే చూసుకోవలసినటువంటి పని ఉంటుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను బలవంతురాలనే, నేను బలవంతుండే అనుకుంటూ నడిపించబడితే ఏం జరుగుతుందంటే నిన్ను నీవు బలపరుచుకునే వాడబోతావు. కానీ నీవు దేవుని ఎదుట నువ్వు చెప్పండి దేవుని ఎదుట నీవు ఎలా ఉండాలా, ఎలా కనిపిస్తున్నారట? దేవుని ఎదుట మనం సంపూర్ణమైన వారిగా కనిపించాలి. దేవునికి స్తోత్రం. ఆ సంపూర్ణమైనటువంటి భక్తి దేనిలో లోపం లేకుండా, దేనిలో కనిపించిన, దేనిలో నిన్ను నిలబెట్టిన దానిలో నువ్వు రాణించగలిగిన వాడవై, దానిలో నువ్వు ప్రార్థన చేయగలిగిన వాడవై, వాక్యము చెప్పగలిగిన వాడవై, ఉపదేశించగలిగిన వాడవై, ఆత్మీయతలో బలపరచబడిన వారమై ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి బిడ్డల వలె మనం బలపరచబడిన వారమై కనిపించాలట. దేవునికి స్తోత్రం. అలా కనిపించకపోతే మన ఆత్మీయ జీవితం రేపు ఆయన ముందు నిలబడటానికి అర్హులముగా మనం ఉండమని వాక్యము చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. మీరు వీటన్నిటిని సరి చేసుకుంటూ మీరు మారు మనస్సు పొందితేనే తప్ప, లేకపోతే నేను ఎలా వస్తానంటాడు ఆయన చూడండి. నేను వచ్చినప్పుడు నేను చెప్పి రాను కదా, మీరందరూ సరి అయితే, మీరందరూ సిద్ధపాటు కలిగిన వారైతే, మీరందరూ మీలో ఉన్న లోపాలను ఎవరికి వాళ్ళ చూసుకొని నీవు సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తిగా ఉండకపోతే ఎలా వస్తాడట ఆయన? ఎలా వస్తాడట? దొంగ వలె వచ్చి ఏ గడియ మీ మీదకు వచ్చిందో మీకు తెలీదు. అప్పుడు మీరు నాతో రాలేరు. అప్పుడు మీరు చేరవలసినటువంటి స్థలానికి మీరు చేర్చబడలేరు. దేవునికి స్తోత్రం. లోకమును జయించిన వారికి ధవళ సింహాసనం ఉందట అక్కడ. దేవునికి స్తోత్రం. లోకములో అన్ని విషయములలో తన బ్రతుకును అన్ని విషయాల్లో సరి చేసుకున్న వారికి అన్ని విషయాలలో లోకములో ఏదైతే నిన్ను బలపరుస్తూ ఉందో, లోకములో ఏదైతే నిన్ను సంతోష పెడతా ఉందో వాటన్నిటినీ నువ్వు విడిచిపెట్టి దేవుని ధరించుకున్నటువంటి వ్యక్తిగా ఉంటే, ఆ దేవుని ధరించుకున్నటువంటి వ్యక్తి, ఆ దేవుని ధరించుకున్నటువంటి నీవు దినదినము బలపరచబడిన వాడముగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం. ఒక్క మాట బైబిల్లో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారులను గూర్చిన జ్ఞాన విషయములోను ఏం పొందామట? ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత
కలిగినటువంటి సంపూర్ణత, ఆయనకు కలిగినటువంటి సమానమైనటువంటి సంపూర్ణత నీకు కలిగితే గలవారు మగ్గు వరకు ఆయన ఇలాగ నియమించను. దేవునికి స్తోత్రం. మనం అందరము ఎలా వచ్చామయ్యా అంటే, మనమందరము ఆయన విశ్వాసము ద్వారా మనము ఈ ఆయన జ్ఞానము అనుగ్రహించబడిన దానిని బట్టి మనం ఏమయ్యామంట? ఏమయ్యాం చెప్పండి, ఏమయ్యాం? అక్కడ రాస్తుంది కదా ఏమయ్యాం? విశ్వాసము తర్వాత ఏముందా? విశ్వాస విషయంలోను, దేవుని కుమారులు గురించిన జ్ఞాన విషయంలోను మనం ఎవరమాట? ఏకత్వము పొంది అందరము ఒకే జ్ఞానము కలిగిన వారమై, మనం అందరము ఒకే ఆత్మ కలిగిన వారమై, మనం అందరము దేవుని సన్నిధిలో మన క్రియలు, మన బ్రతుకు సంపూర్ణము చేసుకునే వారమై, సంపూర్ణం చేసుకునే వారమై మనందరము దేవునికి ఎలాంటి మనస్సు ఉందో, దేవునికి ఎలాంటి ఆలోచన ఉందో, దేవునికి ఎలాంటి క్రియలు ఉన్నాయో, దేవుడు ఎలాంటి మనస్సు కలిగిన వాడో ఆయనతో సమానమైనటువంటి సంపూర్ణత గలవారమై అదు వరకు మనకి ఇలాగ నియమించాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా నియమించాడు? ఎప్పటికప్పుడే నీలో ఉన్నటువంటి నీ క్రియలను బలపరుచుకుంటూ, నీలో ఏ బలహీనత ఉందో దానిని మరలా బలపరుచుకోవటానికి నీవు చెప్తున్నటువంటి వాక్యము ద్వారా, ఆ వాక్యాన్ని అనుసరించి, ఆ వాక్యముకు ఇదేదో చెప్పి వాక్యము ద్వారా నీవు మలచబడుతున్న వాడమైతే, వాక్యము ద్వారా నువ్వు మలచబడుతున్నటువంటి వాడమైతే, మన పోయినటువంటి వారం ఒక వాక్యం చదువుకున్నాం. ఎవరంట? వాక్యం ఎలా ఉందట? ఎలా ఉందట? చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో మాటలు చూడదు. మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను దేవునికి స్తోత్రం. ఆయన వాక్యము ఏమై ఉన్నదంటే, ఆయన మధ్యలో, మన మధ్యలో ఆయన మనకు కనిపించకపోవచ్చు. ఆయన ఎలాంటి వాడయ్యా అంటే వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యముని నేను చేస్తుందంటే నేర్పరి అయిన శిల్పకారుని వలె నీలో ఏది ఉందో దానిని చెక్కేసి నువ్వు మంచి క్రియలు కలిగిన వాడవై ఉండునట్లుగా ఆయన అంట నిన్ను మంచి శిల్పకారుడు ఎలాగైతే ఒక శిల్పాన్ని చేసి ఈ ప్రజల ముందు నిలబెడతాడో, అలాగనే నిన్నంట ఆయన వాక్యము ద్వారా ఏం చేస్తాడట? నేర్పరి అయిన శిల్పకారుడు. నేర్పరి అయిన శిల్పకారుడు ఎలాగైతే ఒక శిల్పాన్ని చెక్కి అనేకులు చూస్తుండగా, అనేకులు వాటిని ఇష్టపడే రీతిగా ఎలా అయితే ఒక శిల్పాన్ని లోకములో చెక్కుతున్నటువంటి పనివారు ఉన్నారో, అలాగనే దేవుని వాక్యము మనం వినగలిగితే, దేవుని వాక్యమును అంగీకరించగలిగితే, ఆ వాక్యము ఏం చేస్తుందయ్యా అంటే, ఆ వాక్యము నిన్ను చెక్కుతుంది. నిన్ను ఒక శిల్పాన్ని చెక్కినట్లుగా, లోపాలు లేనటువంటి వ్యక్తిగా నిన్ను నిలబెట్టి, నిన్ను సంపూర్ణత పరిశుద్ధులు సంపూర్ణులు కావాలట. ముందు విశ్వాసులు కావాలంటే ఏం చేయాలి? విశ్వాసులు కావాలంటే ప్రభు రక్తంలో కడగబడాలి. ప్రభు రక్తంలో కడగబడిన దగ్గర నుంచి ఏమవుతామయ్యా అంటే మనము విశ్వాసులం అవుతాం. విశ్వాసులం అయిన తర్వాత మనము పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందుకుంటే, దేంతో పొందుకున్నారా? పరిశుద్ధాత్మల బాప్తిస్మము
ఆది అపోస్తలుల కాలములో ఆ సంఘము పొందుకున్నటువంటి రీతిగా ఎవరైతే ప్రభు సన్నిధిలో కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందుకున్నారో వారు సంపూర్ణత భక్తి, సంపూర్ణమైన వినయము, సంపూర్ణమైనటువంటి విధేయత కలిగిన వారమై ప్రభువుకి ఎలాంటి మనస్సు ఉంటుందో అలాంటి మనస్సు కలిగిన వారమై మనం ఉండునట్లుగా దేవునికి స్తోత్రం. ఎలా చేయాలంటున్నాడు ఆయన? ఎలా చేయాలనుకుంటున్నాడు సంఘాన్ని? చెప్పండి ఎలాగ చేయాలనుకుంటున్నాడు? సంపూర్ణ పురుషుడు అయ్యేంత వరకు. అంటే సంపూర్ణ పురుషుడు అంటే ఈడు దేనికైనా పనికొస్తాడు, లేకపోతే వివాహం చేయడానికి కానీ ఏదైనా పని చేయడానికి కానీ ఉపయోగపడతాడు అన్నట్లుగా సంపూర్ణ పురుషుడు, ఆ గట్టితనము లేకపోతే ఆ శక్తి కలిగినటువంటి వ్యక్తిగా మనం ఉండులాగిన ఆయన ఏం చేయాలంటే ఇలాగ మనకు నియమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఎలా నడిపించబడుతున్నాము అంటే దేవుని సన్నిధిలో ఆయన ఏమి మన కోసం ఎలాగా ఉండి ఎలాగ జీవించి ఎలాగా మనకు మాదిరి నుంచి పోయాడో అది కనుక మనం నేర్చుకొని జీవించగలిగితే ఆయన గుణగణాలు మనకి వస్తాయి ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడంట ఆయన? కొన్ని సమస్యలు విశ్వాసంలో ఎదురవుతాయి, కొన్ని ఆటంకాలు విశ్వాస జీవితంలో ఎదురవుతాయి. ఆ ఎదురైనప్పుడు ఆయన ఆ పేతురు పత్రికలో ఆ మాట రాశాడు. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట రాశాడు. చూడండి 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఎవరి కోసం బాధపడి? మన కోసం క్రీస్తు కూడా మన కోసం బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, క్రీస్తుకు కలిగినటువంటి ఆ సంపూర్ణత నీలో కనిపిస్తే నీవు ఆయన అడుగు జాడలలో నడిచే వ్యక్తి అవుతావు. దేవునికి స్తోత్రం. ఆయన అడుగు జాడల్లో నడవటం అంటే ఓర్పు కావాలి. దేవునికి స్తోత్రం. ఆయన అడుగు జాడల్లో నడిచే వ్యక్తిపై నువ్వు ఉన్నావంటే ఆయన ఎలాంటి విధేయత చూపాడో ఆ విధేయత నీలో కనిపించాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనంట మన కోసం అంట అనేక విషయాలు కలిగినటువంటి ఆ బాధలు పడి, శ్రమల పడి, నిందల పడి, అవమానాలు పడి ఎందుకు అలాగా జీవించాడు అంటే, ఎందుకు ఆయన అలాగ జీవించాల్సిన పని వచ్చింది? చెప్పండి. ఎందుకు? మన ఇష్టానుసారముగా జీవిస్తామని కాదు. ఎందుకు అలాగ జీవించాడంటే ఆయన నడిచినటువంటి మార్గాల్లో మనం కూడా నడుస్తామని, ఆయన ఎలాగైతే జీవించాడో అలాగనే మనం కూడా జీవిస్తామని, ఆయనకు కలిగినటువంటి ఓర్పును మనము కూడా కలిగి జీవిస్తామని, ఆయనకు కలిగినటువంటి విధేయత మనము కూడా కలిగి జీవిస్తామని చాలా గుణాలు ఉన్నాయి ఆయనకి. ఏమంటే ఆయన గుణగణములు ప్రచురించిన రీతిగా మనల్ని ఏం చేశాడట? చెప్పండి. ఏం చేశాడట? ఏర్పరచబడినటువంటి వంశము కలిగిన వారుగా, రాజులైన యాజక సమూహముగా మనల్ని చేశాడు. ఒకప్పుడు చీకటిలో ఉన్నటువంటి వారము, ఒకప్పుడు అంధకారంలో ఉన్నటువంటి వారము, ఒకప్పుడు లోకులు చేస్తున్న లోకములో బ్రతుకుతున్న వారికంటే అన్ని విషయాల్లో అన్యాయంగా బ్రతికినటువంటి వారము. కానీ ఇప్పుడు మనకి ఏమి చేశాడు నా ప్రభు అంటే మనల్ని
మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధమైనటువంటి జీవితం మనకు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధత ఇంకొక పూర్ణులు చేసుకోమంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధత మనలో సంపూర్ణము కావాలి అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. అది సంపూర్ణము కాందే, సంపూర్ణ భక్తి చేయదే, సంపూర్ణత విధేయత కలిగి నువ్వు జీవించందే. ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడు ఆయన? ప్రకటన గ్రంథంలో నువ్వు మిగిలిన వాటిని ఎప్పుడైనా నువ్వు బలపరచుకోకపోతే, మిగిలిన వాటిని ఎప్పుడైనా నువ్వు సరి చేసుకోకపోతే, ఎలాగనే అస్తావాత ఎలాగనే నువ్వు కొనసాగితే ఏం జరుగుద్దట? ఆయనట దొంగవలే వస్తాడట. దొంగవలే వచ్చినప్పుడు ఆయన్ను మనం ఎదుర్కోలేనటువంటి స్థితి మనలో కలుగుతుంది అని, ఆయన ఎదుర్కోవాలంటే, ఆయన ఉన్న స్థలంలోనికి మనం వెళ్ళాలంటే ఏం చేయాలంటే మనం సంపూర్ణము కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సంపూర్ణత ఎలా వస్తుందయ్యా అంటే దేవుని వాక్యము ఎన్నటువంటి వారికి, దేవుని వాక్యముల ద్వారా, ఆ మనసబడిన వారికి దేవుని వాక్యము ద్వారా. అక్కడ ఎఫెసీ పత్రికలోనే ఒక మాట ఉంది, చదువుదాం. 13వ వచనం. కాబట్టి మీ నిమిత్తమైన నాకు వచ్చిన శ్రమలను గురించి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఎఫెసీ 4 ఎఫెసీ 4 ఏం చేయాలట? మనమేమనుకుంటామంటే పరిశుద్ధులుగా ఉంటే చాలే అనుకుంటున్నాం మనం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులుగా ఉండడం మంచిదే, పరిశుద్ధపరచబడ్డం మంచిదే, పరిశుద్ధులుగా పిలవబడ్డం మంచిదే. పరిశుద్ధులు ఏం చేయాలంటే, ఏం కలిగి జీవించాలట? సంపూర్ణులు అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందునట్లుగా పరిచర్య ధర్మము జరిగించడానికి అనేక విషయాల్లో అనేకులను ఆయన పరిచర్య కొరకు నియమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగా ఆయన నియమించాడంటే 5 శాఖలను ఆయన పరిచర్య కొరకు అక్కడ నియమించాడు. 5 శాఖలను. దేవునికి స్తోత్రం. ఎలాంటి వారిగా నియమించాడయ్యా అంటే, ఒకరిని అపోస్తులుగా నియమించాడు, ఇంకొందరిని ప్రవక్తలుగా నియమించాడు, కొందరిని స్వార్థికులుగా నియమించాడు, కొందరిని కాపరులుగా నియమించాడు, కొందరిని ఉపదేశించేవారిగా నియమించాడు. దేవునికి స్తోత్రం. ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా పైపోడు అంటే 5 శాఖలు కలిగిన వారు ఉంటేనే ఆ పరిచర్య అన్ని విషయాలలో రాణిస్తుంది. దేవునికి స్తోత్రం. సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే, సంఘము క్షేమముగా ఉండాలంటే, సంఘము వృద్ధి చెందాలి అంటే, సంఘము అన్ని విషయములలో సంపూర్ణతలోనికి రావాలి అంటే, సంపూర్ణ భక్తి నేర్చుకోవాలి అంటే, ఈ 5 శాఖలు కలిగిన వారై ఈ సంఘానికి వారు బోధించగలిగితే సంఘము అన్ని విషయాలలో వృద్ధి చెందుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా ఈ బాటిల్ని ఎలాగైతే 4 ఏళ్లతోటి ఎలాగైతే తీసుకోలేమో, ఇప్పుడు ఈ ఏళ్ళు తక్కువైంది అనుకోండి, ఈ ఏళ్లతోటి ఈ బాటిల్ని తీయగలమా? తీస్తామా? ఒకటే కదా తక్కువైంది. దానిని బట్టి ఈ బాటిల్ని ఎందుకు తీయలేము? నలుగురు ఉన్నారు కదా. నలుగురు ఉన్నదాన్ని బట్టి ఈ బాటిల్ నలుగురు కలిసి తీయొచ్చు కదా. దీన్ని కుదరదంట.
ఇది దీన్ని లేపాలి అంటే, దీన్ని పనిచేయాలి అంటే ఐదు కలిసి ఐక్యతతో పనిచేయగలిగితే, ఐక్యతతో నడిపించబడితే, ఐక్యతతో సంపూర్ణమైనటువంటి వారిగా నిలబడగలిగితే ఈ పరిచర్య అంట విస్తరిస్తుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిచర్య విస్తరించడానికే, సంఘ క్షేమాభివృద్ధి కొరకే ఈ ఐదుగురిని నియమించాడు. స్వార్థ లేకపోతే లోకములో నుంచి ప్రజలు రారు, లేకపోతే అపోస్తులు లేకపోతే ఈ అపోస్తలత్వము లేకపోతే ఈ సంఘానికి ఆధారం, పునాది అపోస్తుల్ని మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంఘాన్ని ఒక పునాది మీద నిలబెట్టగలిగినది ఎవరయ్యా అంటే అపోస్తులు మాత్రమే. దేవునికి స్తోత్రం. తర్వాత ఎవరున్నారు? వాళ్ళలో ఏ ఒక్కరు లేకపోయినా సంఘము క్షేమాభివృద్ధి పొందలేదు. అందుకే ఇక్కడ చెప్పింది ఏంటంటే అన్ని విషయాల్లో ఒక వ్యక్తి సంపూర్ణత, అంటే సంఘము సంపూర్ణత కలిగి జీవించాలి, సంపూర్ణంగా సంఘం ఎదగాలి అంటే ఈ 5 గుణాలు కలిగినటువంటి వారమై మనం ఉండునుగాక. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వస్తాయా ఈ గుణాలు అంటే, దేవుణ్ణి ఎప్పుడైతే మనం పైమరుపుగా మనం దేవుణ్ణి ఎప్పుడైతే మనం ధరించుకుంటున్నామో, అందరినీ కలుపుకొని, అందరినీ ఏక మనస్సు కలిగిన వారమై, అందరినీ ఒకే గుణం కలిగిన వారమై మనము కలుపుకొని పోవుదుముగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగా ఒక చోట చెప్తాడు పౌలు గారు, చెప్తాడు, గలతీయులకు రాసిన పత్రికలో ఒక చోట చెప్తాడు, చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3:27 క్రీస్తులోనికి బాప్తిస్మము పొందినటువంటి మీరందరూ అందరూ కాదుగా, కొందరు లేదు కదా అక్కడ. క్రీస్తులోనికి బాప్తిస్మము తీసుకున్నటువంటి మనందరము క్రీస్తుని ధరించుకొని ఉన్నాము. ఇందులో యూదుడని కానీ, గ్రీకు దేశస్థుడని కానీ లేదు, దాసుడని కానీ, యజమానుడని కానీ, స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్నటువంటి మనందరము ఏమయ్యా ఉన్నామంటే, ఇప్పుడు ఏమై ఉన్నాం అమ్మ? చెప్పండి తల్లి, ఏమై ఉన్నా అమ్మ? నీ మీద క్రీస్తున్నాడా అన్న? నీ మీద క్రీస్తున్నాడా? క్రీస్తు నీ మీద ఉంటే, క్రీస్తు నీ మీద కప్పబడితే ఈ లోకములో ఎలా మాట్లాడతావు, ఈ లోకములో ఎలా జీవిస్తావు, ఈ లోకములో ఎవరిని చూపిస్తావు, ఈ లోకములో ఎవరిని లోకములో చూపిస్తావు? ఇప్పుడు ఎవరిని చూపిస్తున్నావు మనం? అమ్మ చెప్పండి, ఎవరిని చూపిస్తున్నాం? మనం క్రీస్తులోనికి వచ్చిన వారం కదా. మనం క్రీస్తులోనికి వచ్చినటువంటి మనము, క్రీస్తును ధరించుకున్నటువంటి మనము ఏం చేయాలి? ఎలా కనిపించాలి? మనం ఎలా కనిపించాలి? క్రీస్తుని ఇతరులకు మనం చూపించాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకానికి క్రీస్తుని మనం చూపించాలి. అంటే క్రీస్తుని ఎలా చూపించగలము అంటే, ఇందాక చదువుకున్నాం కదా, ఏమాట చదువుకున్నాం ఇందాక. ఎలా చూపించగలమంటే ఆయన అడుగు జాడల్లో మనం నడిపించబడితే, ఆయన అడుగు జాడల్లో మనం నడిస్తే, ఆయన మనస్సు మనకుంటే. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో
అంటాడు కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏమంటాడు? క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు మనందరికీ దయచేయునుగాక. దేవునికి స్తోత్రం. క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు, క్రీస్తుకు కలిగినటువంటి ఆ వినయం మనకు దేవుడు దయచేయునుగాక. మనమందరము సంపూర్ణ విధేయులమగుదుము గాక. దేవునికి స్తోత్రం. సంపూర్ణతలోనికి రానిదే నీ భక్తి సంపూర్ణము కాదు. నువ్వు సంపూర్ణమైనట్టుగా నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు అనుకుంటే భక్తి కాదు ప్రియులారా. నువ్వు అన్ని విషయాలలో సంపూర్ణమైనటువంటి భక్తి కలిగిన వ్యక్తివై నీవు కనిపించాలి దేవుని దృష్టికి. ఒకవేళ మనుషుల దృష్టికి నువ్వు కనిపించకపోయినా దేవుని దృష్టికి నువ్వు ఎలా కనిపించాలంటే ఎలా కనిపిస్తావు దేవుని దృష్టికి? ఎలా? నీ క్రియలు చూస్తున్నాడట. నీ క్రియలు, ఇంకా అక్కడ చాలా మంది చదవాల్సింది. నీ క్రియలు చూస్తున్నాడట ఆయన. నీ క్రియలు చూసినప్పుడు నీ క్రియలంట ఆయన దృష్టికి చెప్పండి ఎలా ఉన్నాయట? నీ క్రియలంట ఆయన దృష్టికి మన క్రియలు, మన ఆలోచన, మన నడవడి, మన ప్రవర్తన సంపూర్ణమైనవిగా దేవునికి విధేయత కలిగినటువంటివిగా మనం దేవునికి కనిపించాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే మనం సంపూర్ణతలోనికి వచ్చినట్లు. ఇప్పుడు మనం చదువుకున్నాము కదా, పరిశుద్ధులు ఎప్పుడైతారంటే, పరిశుద్ధులు దేవుని ఆత్మశాతం మనం ఎప్పుడైతే నింపబడ్డామో, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు మనం ఏమయ్యాం? పరిశుద్ధులమయ్యాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులమయ్యాం. కానీ ఆ పరిశుద్ధతలో నుండి ఇంకొక మెట్టు ఎక్కాలట, ఇంకొక మెట్టు ఎదగాలట, ఇంకొక సంపూర్ణతలోనికి రావాలట. నీ భక్తి లేకపోతే నీ పరిశుద్ధత, నీ విధేయత, నీ వినయము, నీ క్రియలు, నీ మాటలు, అన్ని విషయాలలో నువ్వు సంపూర్ణురాలు అయినప్పుడే నీ భక్తిని ఆయన మెచ్చుకుంటాను అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చోట అంటాడు, దేవుడు ఎవరికి కావాలి, ఎవరికి దేవుడు అవసరమయ్యా అంటే, దేవుని దగ్గర ఎవరైతే విధేయత కలిగిన వారై వినయము కలిగినటువంటి భక్తి చేయాలని ఆశపడుతున్నారో వాళ్ళకే దేవుడు అవసరం. దేవునికి స్తోత్రం. చాలా మంది వాక్యము వింటారు కానీ ఆ వాక్యమును అంగీకరించే వారై ఉండరు ప్రియులారా. చూస్తారు, వింటారు, కానీ ఆ వాక్యము వారి జీవితంలో క్రియ చేయదు. దేవునికి స్తోత్రం. ఆ క్రియ చేస్తే నువ్వు తిన్న ఆహారము నువ్వు అరాయించుకుంటే, దానిని తిని నువ్వు దానిని అరాయించుకున్నప్పుడు నీకు దాని శక్తి వస్తుంది. ఆ వాక్యము కూడా నువ్వు అంగీకరించి ఆ వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళి నీ హృదయంలో సర్వ శరీరంలోనికి ఆ వాక్య సారాంశము ఆ సారం వెళ్ళినప్పుడు నీకు ఆ వాక్యం ఏం చేస్తుందయ్యా అంటే నీవు సంపూర్ణటువంటి విధేయత కలిగినటువంటి యేసు పోలికలోనికి నిన్ను తీసుకొచ్చునుగాక. దేవునికి స్తోత్రం. వాక్యమును అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరము, ఇందాక చదువుకున్నా నేను నమ్ముతున్నాను, దేవుని వాక్యమును ఎవరైతే నమ్మారో వాళ్ళు ఎలాంటి కఠినస్తులైనా, ఎలాంటి విధేయత చూపనటువంటి వారినైనా నా దేవుని వాక్యము ఏం చేస్తుందయ్యా అంటే వారిని అన్ని విషయాల్లో విధేయత నేర్పుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది ప్రియులారా. ఆయన ఎవరయ్యా అంటే నేర్పరి అయినటువంటి శిల్పకారుడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి శిల్పమునైనా చెక్కగలిగిన వాడు, ఎలాంటి కఠినస్తులనైనా మనసు మార్చగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు వింటున్నటువంటి ఈ వాక్యము ఏం చేయాలని నీకు చెప్తుందంటే, నీలో ఉన్నటువంటి బలహీనత ఏంటో నువ్వు
ఆ బలహీనత నుంచి తొలగించుకోవటానికి, మిగిలినటువంటి నీ అవయవాలు బలపరుచుకోవటానికి కనుక నిన్ను నువ్వు పట్టి చూసుకొని జాగ్రత్తగా ఎత్తుకొని, నాలో ఏ బలహీనతలు ఉన్నాయి, నాలో ఎలా నా ఆత్మీయ జీవితానికి నేను ఎదగకుండా చేసేవి నాలో ఇంకా ఏమున్నాయి, ఏమి విడిచిపెట్టాలి, ఏమి నేను ధరించుకోవాలి, ఏది తీసివేయాలి, ఏది నేను నా హృదయంలోనికి తీసుకొచ్చుకోవాలి అని నువ్వు గనక ఏది నిన్ను బలహీనపరుస్తున్నటువంటి విషయాలు ఏమున్నాయో వాటిని తీసివేసుకోగలిగితే నువ్వు సంపూర్ణమైనటువంటి విశ్వాసిగా, సంపూర్ణమైనటువంటి భక్తి చేస్తున్నట్టుగా, సంపూర్ణమైనటువంటి సంగమగా మనం దేవుని ఎదుట నిలబడగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే ఏం జరుగుతాయి అంటే పెద్దగా ఏం జరగదు, కానీ మనం ఎదుగుతూనే ఉంటాం, ఎలాగనే ఉంటాం. సంఘము అలాగనే నడిపించబడుతుంది. దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు మనకి ఏం జరుగుతాయి అంటే, మీరెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. అంతే. దేవునికి స్తోత్రం. ఉందా లేదా వాక్యం? ఉందా లేదా? ఇప్పుడు వాళ్ళు భక్తి చేసిన వాళ్ళే కదా. ఎవరిని అంటున్నాడు చెప్పండి, ఎవరిని అంటున్నాడు? భక్తి చేసిన వాళ్ళే, లోకస్తులు అంటలేదు కదా. ఎవరిని అంటున్నాడు? దేవుని అంటే తిరిగిన వారినే, దేవునితో ఉన్నవారినే, దేవుని మాటలు విన్నవారిని, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలని ఆశ కలిగి ఆయన ఎమ్మడించిన వారిని ఏమంటున్నాడు అంటే, మీరు ఎవరో నాకు తెలియదే, నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే అంటాడు ఆయన. దేవుని స్తోత్రం. మిగిలినటువంటి మీ అవయవాలు సరి చేసుకోకపోతే, మిగిలినటువంటి మీ అవయవాలు బలపరుచుకోకపోతే, మీరు నిజంగా మారు మనసు పొందకపోతే ఎలాగని నడిపించబడతాం? మీది ఎలాగ ఎన్ని ఉపదేశాలు ఇవ్వండి, మీరు ఎంత వాక్యమును ప్రకటించండి, మేము ఎలాగని నడిపించబడతామంటే రేపు ఏం జరుగుతాయి అంటే, మీరు నాకు తెలియనక్క అంటాడు ఆయన. దేవుని స్తోత్రం. ఇక్కడ బాగా సెలవుబడి అవుతాం. వాళ్ళు కూడా ఇక్కడ ఆయన ఉండగా బాగా చలబడి అయ్యారు. కానీ ఎప్పుడు ఆయన తెలియదు అన్నాడంటే, ఆయన అహరోను పరదేశంలోనికి వెళ్ళిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా వెళ్ళారట. వీళ్ళు కూడా వెళ్ళి ఆయనతో ఉన్నవారే, ఆయనతో తిరిగిన వారే, ఆయనతో తిన్నవారే ప్రభువా అంటా ఉంటే వాళ్ళు అంటారు, ఎవరయ్యా నువ్వు? నేను నిన్ను ఎన్నడూ చూడలేదే అంటే ఏమంటాడు? నేను నిన్ను ఎంత భక్తి చేస్తే చూడలేదు అంటారంటే, ఎన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు భక్తి చేస్తే ఇప్పుడు నేను చూడలేదు అంటారేంటి అని ఒకవేళ నువ్వు అన్నా, మేము పాటలు పాడాం కదండి, ఫుల్గా పాటలు పాడాం కదండి, మేము వాక్యమును ప్రకటించాం కదండి, ప్రకటించాము కదా, ఎగిరెగిరి వాక్యం చెప్పాము కదా, ఇప్పుడు నాకు తెలియదు అంటావేంటి? నన్ను చూసి నాకు తెలియదు, మరేం చేస్తా? ఆయన చెప్పినప్పుడు ఆయన మాట వినలేదు. ఆయన ఏదైతే సరి చేసుకోమన్నాడో నువ్వు సరి చేసుకోలేదు, ఏమైతే నేర్చుకోమన్నాడో అవి నేర్చుకోలేదు, ఏదైతే నువ్వు సరి చేసుకొని విధేయత చూపమన్నాడో, లేకపోతే సంపూర్ణమైనటువంటి భక్తి చేయమన్నాడో నువ్వు ఆయన మాటలు వినలేదు కనుక ఇప్పుడు ఏమంటాడయ్యా అంటే, నీవు ఎన్నడూ నీ ముఖము నేను చూడలేదు. ఏమంటాడు? అంతవరకు అంటే బాగానే ఉంది. నీ ముఖం నేను చూడలేదక్క, నీ ముఖం నేను చూడలేదు తమ్ముడు అంటే బాగానే ఉంది. మరి ఇంకో మాట అంటున్నాడు అక్కడ. ఏమంటాడు? చెప్పండి అక్క, చెప్పండి. ఏమంటాడు ఆయన? ఏమంటాడు? ఇన్ని దాన్ని సరి చేసుకోకపోతే, ఇన్ని దాని ప్రకారం నడిపించబడకపోతే, ఇన్ని దాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోకపోతే, మిగిలిన వాటిని బలపరుచుకోకపోతే, నువ్వు సంపూర్ణతలోనికి రాకపోతే, ఆయన పోలికలోనికి రాకపోతే, ఇంతగా నేను చెప్పే మాట ఏంటయ్యా అంటే, నీవు ఆయన సంపూర్ణతలోనికి నువ్వు రావాలి, లేకపోతే ఆయన పోలికలోనికి నువ్వు రావాలి. అప్పుడు ఆయనలాగా నేను ఉంటే, ఆయనలా
ఆయన ఎదుట నిలబడితే అప్పుడు నిన్ను అంగీకరిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నీకేముందంటే ఆయన పోలిక వచ్చింది కాబట్టి నువ్వు కూడా ఆయనలాగానే ఉన్నావు, కాబట్టి నువ్వు ఆయనలాగానే మాట్లాడుతున్నావు, కాబట్టి ఆయనలాగానే ప్రవర్తిస్తున్నావు, కాబట్టి ఆయన గుణగణములు నీలో కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నిన్ను ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తాడు? అమ్మ వింటం కాదు, సర్చ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. వింటం కాదు, వింటం చాలా మంది వింటారు. మనం వాక్యాన్ని మన హృదయంలోనికి తీసుకొని వాక్యము చేత మనం కట్టబడిన వారమైతే, వాక్యము చేత మనం సత్యపడిన వారమైతే, వాక్యము చేత మనం విధేయత చూపిన వారమైతే, సంపూర్ణము కావడానికి మనం ఇష్టపడిన వారమైతే, అప్పుడు నా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. అంగీకరించకపోతే అప్పుడు ఆ రోజు ఏం జరుగుతుందంటే, నీవు నీ ముఖమే నేను ఎన్నడూ చూడలేదని అనిపించుకోకుండా మనం ఆయన మనల్ని ప్రేమించే విధముగా మన బ్రతుకులు ఆ రోజు ఉండాలంటే ఆ రోజు చూసుకుందామని అంటారా? ఆ రోజు చూసుకుంటే నీ బ్రతుకంతా, నువ్వు చేసిన భక్తి అంతా, నువ్వు చేసినటువంటి నీ సీనియారిటీ అంతా వ్యర్థము పోతుంది. వ్యర్థము కాకుండానట్లు ఈ రోజే ఎన్నటువంటి వాక్యము, ఎన్న వాక్యము ద్వారా నువ్వు సరి చేసుకొని, ఎన్న వాక్యము నీ విధేయత చూపి, వాక్యము చేత నువ్వు ప్రతి విషయంలో ఏదైతే నీ లోపాలు ఉన్నాయో, ఏదైతే నువ్వు బలహీనపరచబడిన వారమైతం, ఏ విషయంలో నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బలహీనపరచబడుతున్నాయో వాటిని రాత్రి తీసివేసుకొని దేవుని పోలికలోనికి నువ్వు రావడానికి ఇష్టపడినటువంటి వాడమైతే, ఇష్టపడినటువంటి విశ్వాసివి అయితే మోకరించండి, ప్రభుని అడుగుదాం. మనందరము ఆ ప్రభు పోలికలోనికి వచ్చినట్లుగా నీవు నాకు నీ కృప నాకు ప్రసాదించండి అయ్యా. నీ పోలికలోనికి వచ్చినట్లుగా నాకు విధేయత నేర్పించండి అయ్యా. నా మిగిలినటువంటి అవయవాలు ఏవైతే బలహీనంగా ఉన్నాయో నా అవయవాలన్నీ బలపరుస్తుంది అయ్యా. నేను నీ వాక్యానికి అంగీకరిస్తున్నానయ్యా. నేను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. నన్ను విధేయత చూపి నన్ను సంపూర్ణతలోనికి తీసుకొచ్చి నేను నీ ఎదుట నిలబడటానికి, నీ ఎదుట నిలబడటానికి అర్హుడుగా మార్చుండయ్యా, అర్హుడుగా మార్చుండయ్యా అంటూ అడుగుదాం. ప్రియులారా, అడుగుదాం. ఆయన సన్నిధిలో నిలబడి అడుగుదాం. ఏ బలహీన